హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్‌ని. మీరు చూసిన టెక్నికల్ తెలుగు ఫ్రెండ్స్. ఈరోజు మన టాపిక్ వచ్చి వివో తరపున ఒక మొబైల్ అయితే లాంచ్ అయింది. ఫ్లిప్‌కార్ట్‌లో చూసుకుంటే మాత్రం దాని ప్రైస్ డీటెయిల్స్ మొత్తం బయటకొచ్చినాయి కాబట్టి ఆ మొబైల్ ఎలా ఉందో తెలుసుకుందాం. తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏందంటే, కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్‌లో పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈ మొబైల్ చూసుకుంటే మాత్రం మొబైల్ అయితే చాలా ఎక్సలెంట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఎవరికైతే బడ్జెట్‌లో బెస్ట్ పర్ఫార్మెన్స్ మొబైల్ కావాలనుకుంటే మాత్రం దీన్నైతే తప్పకుండా లుక్ అయితే చేయండి. ఈ మొబైల్ అనేది మీకు ఒక థంబ్‌నెయిల్ చూస్తే అర్థమవుతుంది ఆ మొబైల్ అనేది ఏందనేది. ఇందులో ఫీచర్స్ చూసుకుంటే మాత్రం 2 ఫీచర్స్ అయితే హైలైట్ అయితున్నాయని చెప్పుకోవచ్చు. ఆ ఫీచర్స్ ఏందో కూడా తెలుసుకుందాం. అయితే వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియో అనేది పూర్తిగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే చూడండి. మీకు క్లారిటీ వచ్చేస్తది. ఈ మొబైల్ కొనుక్కోవచ్చా, కొనుక్కోకూడదా అనేది. ఫ్రెండ్స్, అలాగే మనకి మొబైల్ చూసుకుంటే మాత్రం మొబైల్ వచ్చి మాత్రం వివో నుంచి టీ4 అని చెప్పుకోవచ్చు. ఈ మొబైల్ చూసుకుంటే మాత్రం చాలా ఎక్సలెంట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఈ మొబైల్ వచ్చి మనకి బడ్జెట్‌లో లభించే అవకాశం ఉంది. మీకు స్టార్టింగ్‌లో చెప్తాను ఫ్రెండ్స్. ప్రైస్ గురించి చూసుకుంటే మాత్రం ప్రైస్ వచ్చి మనకి బేస్ మోడల్ చూసుకుంటే మాత్రం 8 జీబీ ర్యామ్ 128 ప్రైస్ వచ్చి మాత్రం 19,999 అయితే లభిస్తుంది. అలాగే మనకు మిడిల్ వేరియంట్ వచ్చి మాత్రం 8 జీబీ ర్యామ్ 2 వేరియంట్ వచ్చి మాత్రం అది వచ్చి మాత్రం 21,000 అయితే లభించే అవకాశం ఉంది. అలాగే ఇంకోటి హై మోడల్ చూసుకుంటే మాత్రం 12 జీబీ ర్యామ్ అలాగే 2 వేరియంట్ వచ్చి మాత్రం 24,000 అయితే లభించే అవకాశం ఉంది. కాబట్టి వీటి ప్రైస్ కూడా ఒకసారి డిస్ప్లే మీద ఒకసారి చూడండి ఫ్రెండ్స్. మీకు ఈ ప్రైస్ నచ్చితే తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. నన్ను అడిగితే మాత్రం ఈ ప్రైస్ అయితే ఈ మొబైల్ కొనుక్కోవచ్చా, కొనుక్కోకూడదా అనేది చూసుకుంటే మాత్రం ఈ వీడియో అనేది పూర్తిగా చూడండి. మీకు క్లారిటీ వచ్చేస్తే తప్పకుండా మనకి ఈ ప్రైస్ అయితే ఈ మొబైల్ వర్తబులా కాదా అనేది తెలుసుకుందాం. అలాగే మనకి మీకు ఒక ప్రైస్ గురించి అయితే చెప్పాను కదా, ఇవన్నీ పక్క పెడితే మనం ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే డిజైన్ అని చెప్పుకోవచ్చు. డిజైన్ బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే మాత్రం ఈసారి వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. బ్యాక్ సైడ్ మనకి ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ అయినా కూడా మనకి చూడడానికి లుక్ అయితే కొంచెం అట్రాక్టివ్ గా ఉందని చెప్పుకోవచ్చు. ఆ కెమెరా దగ్గర లగ్జరీ వాచ్ డిజైన్ కూడా కనిపిస్తుంది కాబట్టి ఈసారి మనకి వివోలో చూసుకుంటే మాత్రం చాలా అమేజింగ్ అని చెప్పుకోవచ్చు. నాకైతే డిజైన్ అయితే బ్యాక్ సైడ్ అయితే చాలా అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. ఈ డిజైన్ మీకు నచ్చిందా నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై దాని డిజైన్ పిక్చర్ అనేది ఒకసారి డిస్ప్లే మీద వేస్తాను చూడండి. మీ ఒపీనియన్ ఎలా ఉన్నదో తప్పకుండా కామెంట్ అయితే రిప్లై అయితే ఇవ్వండి. ఫ్రెండ్స్, అలాగే డిజైన్ విషయం పక్క పెడితే మాత్రం మనకు మెయిన్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఇందులో వాడిన ప్రాసెసర్ వచ్చి మాత్రం స్నాప్‌డ్రాగన్ నుంచి 7 జెన్ ప్రాసెసర్ లభిస్తుంది. దీని క్లాక్ స్పీడ్ చూసుకుంటే మాత్రం 2.5 GHz నుంచి 2.6 GHz మీద క్లాక్ స్పీడ్ లభించే అవకాశం ఉంది. ఈ ప్రాసెసర్ వచ్చి మాత్రం 4 నానోమీటర్ ప్రాసెసర్ అయితే లభిస్తుంది. దీని యాంటీ స్కోర్ చూసుకుంటే మాత్రం 8,20,000 అయితే యాంటీ స్కోర్ లభిస్తుంది. కాబట్టి బెటర్ గేమింగ్ ప్లే విత్ మల్టీటాస్కింగ్ అనేది చాలా అద్భుతంగా ఎక్స్పీరియన్స్ అయితే చేయగలుగుతాం. ఎందుకంటే మనకి ఇందులో ఈ ప్రాసెసర్‌లో మనకు వీళ్ళు కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేసేది ఏంటంటే మనకి గేమింగ్ పరంగా చూసుకుంటే మాత్రం బీజీఎంఐ గేమ్స్ అంటే మనకు 90 ఎఫ్‌పిఎస్‌ల గేమ్స్ అయితే హ్యాండిల్ చేస్తదని చెప్తున్నారు. అయితే మనకి గేమింగ్‌లో చూసుకుంటే మాత్రం వాయిస్ చేంజర్ కూడా లభిస్తుంది. అలాగే మనకి ఇందులో గేమింగ్ మోడ్స్ కూడా ఉంటాయి. మాత్రం అల్ట్రా గేమింగ్ మోడ్ కూడా లభించే అవకాశం ఉంది. కాబట్టి మనకి వివో టీ4లో చూసుకుంటే మాత్రం చాలా ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. ఇందులో నాకైతే బాగా నచ్చిన విషయం ఏంటంటే గేమింగ్ పరంగా చూసుకుంటే మాత్రం ఈ ప్రాసెసర్ అయితే చాలా వర్తబుల్ ప్రాసెసర్ అయితే నేను అనుకుంటున్నాను. ఎవరికైతే బెటర్ గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఉంటారో తప్పకుండా దీనైతే లుక్ అయితే అని ప్రాసెసర్‌కి తగ్గట్టు చూసుకుంటే మాత్రం నాకైతే వర్తబుల్ అనిపించింది. దీంతో పాటు మనకు మల్టీటాస్కింగ్ కూడా చాలా అద్భుతంగా మల్టీటాస్కింగ్ చేసుకోవచ్చు. ఎవరైతే ఒక బడ్జెట్‌లో ఒక 20,000 ఆర్‌లో బెస్ట్ గేమింగ్ మొబైల్ కావాలనుకుంటే మాత్రం దీనైతే తప్పకుండా లుక్ అయితే మీకు నచ్చుద్దని నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, అలాగే డిస్ప్లే విషయం చూసుకున్న మాత్రం డిస్ప్లే కూడా కొంచెం బెటర్‌గా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు 6.7 ఇంచ్ 3D కర్వ్ డిస్ప్లే ఆమ్లెడ్ డిస్ప్లే లభిస్తుంది. విత్ 120 హెచ్‌డీ ప్లస్ లభిస్తుంది. విత్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ లభిస్తుంది. అలాగే ఇందులో బ్రైట్‌నెస్ చూసుకున్న మాత్రం ఇది చాలా హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మాత్రం బ్రైట్‌నెస్ వచ్చి మాత్రం 5000 నిట్స్ అయితే పీక్ బ్రైట్‌నెస్ ఉంది. సన్‌లైట్‌లో విజిబిలిటీ అనేది చాలా అద్భుతంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. మనకి బ్రైట్‌నెస్ దగ్గర ఇక్కడ కాంప్రమైజ్ లేదని చెప్పుకోవచ్చు. చాలా బెటర్ బ్రైట్‌నెస్ అయితే లభిస్తుంది. అయితే మాత్రం చాలా బెస్ట్ అయితే నేను అనుకుంటున్నాను. అలాగే డిస్‌ప్లేలో చూసుకుంటే మాత్రం హెచ్‌డీ10+ సపోర్ట్ కూడా లభిస్తుంది. వైడ్ సపోర్ట్ కూడా లభిస్తుంది. డాల్బీ విజన్ అయితే లేదు. అలాగే డిస్‌ప్లే ప్రొడక్షన్ విషయానికొస్తే మాత్రం షార్ట్ ఫీల్డ్ అనే ప్రొడక్షన్ అయితే లభిస్తుంది. షార్ట్ ఫీల్డ్ గ్లాస్ అనే ప్రొడక్షన్ లభిస్తుంది. కాబట్టి కొంచెం బెటర్ ప్రొడక్షన్ అయితే నేను అనుకుంటున్నాను. ఓవరాల్‌గా డిస్‌ప్లే మీద నా ఒపీనియన్ వచ్చి మాత్రం డిస్‌ప్లే అయితే కొంచెం బెటర్‌గా ఉందని చెప్పుకోవచ్చు. దీనికి కలర్స్ చూసుకున్నప్పుడు నాకు నేచురల్ కలర్స్ అయితే లభిస్తున్నాయి. కలర్స్ చూసుకున్న మాత్రం 1 బై 1 అయితే నేచురల్ కలర్స్ లభిస్తున్నాయి కాబట్టి డిస్‌ప్లే క్వాలిటీ కూడా కొంచెం బెటర్‌గా ఉంటుందని చెప్పుకోవచ్చు. డిస్‌ప్లే వచ్చి మనకు కర్వ్ డిస్‌ప్లే లభిస్తుంది కాబట్టి చూడనీకి ప్రీమియం క్వాలిటీ కూడా లభిస్తుంది. సెంటర్ పంచ్ హోల్‌తో లభిస్తుంది డిస్‌ప్లే అనేది చూసుకుంటే మాత్రం. ఓవరాల్‌గా డిస్‌ప్లే ప్రాసెసర్ ఈ రెండైతే నాకు వర్తబుల్ అనిపించినాయి. మీకెలా అనిపించినాయి తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఫ్రెండ్స్, అలాగే కెమెరా డిపార్ట్‌మెంట్‌కెళ్ళిపోతే మాత్రం బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా లభిస్తుంది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్. ఇది వచ్చి మాత్రం సోనీ సెన్సార్ ఐఎంఎక్స్ నుంచి డబుల్ యాక్టివ్ సెన్సార్ లభిస్తుంది. ఈ సెన్సార్ మీకు అందరికి తెలిసిందే. పోర్ట్రేట్ షాట్స్ విత్ ఏఐ షాట్స్ ఇలాంటివి మనకు కొన్ని స్టెబిలైజేషన్ వీడియో రికార్డింగ్ వీటికైతే చాలా బెస్ట్‌గా వర్కబుల్ అయితది ఈ సెన్సార్ చూసుకుంటే మాత్రం. అలాగే ఇంకో కెమెరా వచ్చి మాత్రం అది బొకే కెమెరా అని చెప్పుకోవచ్చు. అంటే మాత్రం డూప్ కెమెరా అని చెప్పుకోవచ్చు. ఈ 2 కెమెరాలు చూసుకొని మనం బ్యాక్ సైడ్ వచ్చి మాత్రం 4K 30 ఎఫ్‌పీఎస్ అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఒక ఎల్ఈడీ ఫ్లాష్ కూడా లభిస్తుంది. ఆ కెమెరా డిజైన్ కూడా ఒకసారి ఫ్రెండ్స్ మీకు డిస్‌ప్లే మీద వేస్తాను చూడండి ఫ్రెండ్స్. ఆ కెమెరా డిజైన్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్‌లో అయితే రిప్లై ఇవ్వండి. అలాగే మనకు ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మాత్రం సెల్ఫీ కెమెరా వచ్చి మాత్రం
మాత్రం 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా లభిస్తుంది. ఇందులో కూడా మనకు 4K 30 ఎఫ్ఎస్ అయితే వీడియో రికార్డ్ చేసుకునే ఆప్షన్ ఉంది కాబట్టి చాలా వర్కబుల్ కెమెరాస్ అయితే నేను అనుకుంటున్నాను. వీళ్ళు పెట్టిన ప్రైస్ రేంజ్‌లో చూసుకుంటే మాత్రం 20,000లో చూసుకుంటే మాత్రం నాకు వర్కబుల్ కెమెరాస్ అయితే చాలా బెటర్‌గా అనిపించినాయని చెప్పుకోవచ్చు. రెండిట్లో మనకు బ్యాక్ సైడ్ అయినా, ఫ్రంట్ సైడ్ అయినా మనకి 4K రికార్డింగ్ ఆప్షన్ ఇచ్చారు కాబట్టి ఇది చాలా వర్కబుల్ అయితే నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఇక మీకు ఒక విషయం చెప్పాను. ఇందులో హైలైట్ విషయం అయితే ఒక 2 ఉన్నాయని చెప్తున్నారు కాబట్టి ఆ రెండిట్లో మనం ఫస్ట్ విషయం వచ్చి మాత్రం దీని బ్యాటరీ అని చెప్పుకోవచ్చు. బ్యాటరీ చూసుకుంటే మాత్రం ఇప్పటి వరకు అయితే ఎలాంటి కంపెనీ అయితే ఇలా ప్రొవైడ్ చేయలేదని చెప్పుకోవచ్చు. ఏదొచ్చి మాత్రం 7300 ఎంఏహెచ్ బ్యాటరీ లభిస్తుంది. చాలా బిగ్గెస్ట్ బ్యాటరీ అని చెప్పుకోవచ్చు. అలాగే దీంతో పాటు మనకు 90 వాట్ ఫ్లాష్ చార్జర్ లభిస్తుంది కాబట్టి మనకు 100% ఛార్జింగ్ ఎక్కడానికి ఎంత లేదన్నా ఒక 40-50 మినిట్స్ వరకు అయితే టైం అనేది తీసుకుంటది. బ్యాటరీ బ్యాకప్ అనేది చూసుకుంటే మాత్రం మినిమం నార్మల్‌గా యూజ్ చేసుకుంటే మాత్రం 3 డేస్ నుంచి 2 డేస్ వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తాయి. మీరు గేమ్స్ ఆడుకుంటూ, మల్టీ టాస్కింగ్ చేసుకుంటూ, డైలీ జనరల్ యూజింగ్ చేసుకుంటే మాత్రం కంటిన్యూ‌గా యూజ్ చేసుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే పొద్దున్న ఛార్జింగ్ పెడితే మాత్రం మళ్ళా నెక్స్ట్ డే అయితే మనం ఛార్జింగ్ పెట్టుకునే అవకాశం ఉంటది కాబట్టి ఎంత హెవీగా వాడినా కూడా మనకు 24 అవర్స్ అయితే బ్యాటరీ బ్యాకప్ వచ్చే అవకాశం ఉంది. ఇది చాలా ఎక్సలెంట్ ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇంకో సెకండ్ ఫీచర్ చూసుకుంటే మాత్రం చాలా అమేజింగ్ ఫీచర్ ఇంకోటి ఏంటంటే మనకి స్లిమ్‌లెస్ మొబైల్. అంటే మనకు చూడనీకైతే సన్నగా కనపడుతుందని చెప్పుకోవచ్చు మొబైల్ అనేది. ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా కూడా మనకి 7000-300 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నా కూడా మనకు మొబైల్ చూసుకుంటే మాత్రం స్లిమ్‌గా కనపడుతుందని చెప్పుకోవచ్చు. దీని వెయిట్ చూసుకున్నా కూడా మనకు 189 గ్రామ్స్ అయితే లభిస్తుంది. అంత హెవీ వెయిట్ అయితే ఉండదు. ఎందుకంటే దీనికి కారణం ఏందంటే మనకు బ్యాటరీ తయారు చేసే పద్ధతి వచ్చి మాత్రం సిలికాన్ కార్బన్‌తో అయితే బ్యాటరీ తయారు చేస్తున్నారు కాబట్టి అంత వెయిట్ అయితే ఉండదు. మనకి చూసుకుంటే మాత్రం అది చూడనీకి కూడా మనకు స్లిమ్‌గా కనిపిస్తుంది కాబట్టి మొబైల్ లుక్ అయితే కొంచెం అట్రాక్టివ్‌గా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటారు. మనకి హెవీ బ్యాటరీ అయితే అనుకోలేరు. స్లిమ్‌లెస్ మొబైల్ కాబట్టి మనకి చూడనీకి లుక్ కూడా ప్రీమియం క్వాలిటీ అయితే నాకు చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. ఈ 2 పీసెస్ అయితే నాకు చాలా బాగా నచ్చాయని చెప్పుకోవచ్చు. ఓవరాల్‌గా దీని స్పెసిఫికేషన్ చూసుకున్నా కూడా చాలా వర్తబుల్ స్పెసిఫికేషన్ అయితే అనిపించినాయి నాకైతే. వీళ్ళు పెట్టిన బేస్ మోడల్ చూసుకున్న మాత్రం 20,000కి అయితే ఇది చాలా వర్తబుల్ అయితే నాకైతే అనిపించిందని చెప్పుకోవచ్చు. మీకెలా అనిపించిందో తప్పకుండా కామెంట్‌లో అయితే రిప్లై ఇవ్వండి. అలాగే మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఈ మొబైల్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే స్పెసిఫికేషన్ చూసుకుంటే ఆండ్రాయిడ్ అని చెప్పుకోవచ్చు. ఆండ్రాయిడ్ చూసుకుంటే మాత్రం ఆండ్రాయిడ్ 15 లభిస్తుంది. అలాగే మనకి వన్ టచ్ 15 కూడా లభిస్తుంది కాబట్టి ఇందులో మనకు ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఏఐ ఫీచర్స్ కూడా లభిస్తాయి. ఇది చాలా ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. దీంతో పాటు మనకి ఆండ్రాయిడ్ నుంచి ఓఎస్ అప్డేట్ చేయడం కోసం మాత్రం 2+3 ఇయర్స్ అయితే అప్డేట్స్ అయితే లభిస్తాయని చెప్పుకోవచ్చు. విత్ మనకి ర్యామ్ కెపాసిటీ చూసుకున్నాం మనకి ర్యామ్ వచ్చి మనకు 8 జీబీ నుంచి 128 జీబీ లభిస్తుంది. అలాగే మనకి 8 జీబీ నుంచి 2 జీబీ వేరియంట్ లభిస్తుంది. అలాగే మనకు 12 జీబీ నుంచి అలాగే మనకు 2 జీబీ వేరియంట్స్ లభిస్తుంది. ఇందులో మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే ర్యామ్ అనేది వర్చువల్ ర్యామ్ కూడా లభించే అవకాశం ఉంది కాబట్టి ఇది కొంచెం ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ర్యామ్ కెపాసిటీ చూసుకుంటే మాత్రం ఎల్‌పిడిఆర్4ఎక్స్ ర్యామ్ లభిస్తుంది. స్టోరేజ్ కెపాసిటీ చూసుకుంటే మాత్రం ఏఎఫ్ఎస్ నుంచి 3.1 లభిస్తుంది. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఓవరాల్‌గా ఫీచర్స్ చూసుకుంటే మాత్రం ఫీచర్స్ అయితే ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఐపీ రేటింగ్ పరంగా చూసుకున్నా కూడా మనకి IP66, 68 రేటింగ్ అయితే లభిస్తుంది. విత్ మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేట్ కూడా లభిస్తుంది కాబట్టి అంటే రఫ్ అండ్ టఫ్‌గా వాడినప్పుడు మనకి ఎక్కడ డ్యామేజెస్ అయితే జరిగే అవకాశాలు లేవని చెప్పుకోవచ్చు. మళ్ళీ డ్యూరబుల్ సెక్యూరిటీ కూడా ఉంటది కాబట్టి చాలా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్‌గా ఫీచర్ చూసుకుంటే మాత్రం ఫీచర్స్ అనేవి చాలా ఎక్సలెంట్ ఫీచర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇందులో ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకు ప్రాసెసర్‌లో చూసుకుంటే వేపర్ కూలింగ్ సిస్టమ్ కూడా లభిస్తుంది కాబట్టి మనకి ఎక్కువ గేమ్స్ ఆడే వాళ్ళు ఉంటారు చూడు, వాళ్ళకైతే మొబైల్ హీట్ అయినా కూడా తొందరగా కూల్ అయ్యే అవకాశం ఉంటది కాబట్టి ఇది చాలా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్‌గా మొబైల్ స్పెసిఫికేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఈ మొబైల్ స్పెసిఫికేషన్ అయితే ఇలా ఉన్నాయి. ఈ స్పెసిఫికేషన్ మీకు నచ్చలేదు తప్పకుండా కామెంట్‌లో అయితే రిప్లై ఇవ్వండి. వీటి గురించి ఎలా ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చినా కూడా తప్పకుండా కామెంట్‌లో అయితే రిప్లై ఇవ్వండి. ఫ్రెండ్స్ అలాగే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టి కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక వీటి ప్రైస్ చూసుకుంటే మాత్రం బేస్ మోడల్ మీకు 20,000 నుంచి స్టార్ట్ అవుతుంది. హై మోడల్ చూసుకుంటే మాత్రం 24,000కి అయితే అవుతుంది కాబట్టి మరి నన్ను అడిగితే మాత్రం ఈ రేంజ్‌లో దీన్ని తీసుకోవచ్చా? తీసుకోకూడదా? అని నన్ను అడిగితే మాత్రం కళ్ళు మూసుకొని తప్పకుండా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఫ్యూచర్ చూసుకుంటే చాలా అమేజింగ్ అని చెప్పుకోవచ్చు. వివో టీ సీరీస్‌లో చూసుకుంటే మాత్రం వివో నుంచి ఇది పెద్ద అని చెప్పుకోవచ్చు. చాలా ఎక్సలెంట్ మొబైల్ అయితే నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఈ మొబైల్ గురించి మీ ఒపీనియన్ ఏమన్నా ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్ నేను మీ అరుణ్, మీరు చూసిన టెక్నికల్ అరుణ్ తెలుగు. మీకు ఈ వీడియోలో ఈ మొబైల్ కొనుక్కోవచ్చా? కొనుక్కోకూడదా? అని ఒక చిన్న క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. క్లారిటీ వస్తే మాత్రం మీ ఒపీనియన్ అయితే తప్పకుండా కామెంట్‌లో అయితే రిప్లై ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్ మరో కొత్త మొబైల్ కొత్త విషయంలో మళ్ళీ కలుద్దాం. టాటా బాయ్.